మధ్య నాకు వేమని కలిసాయండి డైరెక్టర్. ఈజ్ ఫుల్ ఆఫ్ ఐడియాస్, చాలా మంచి ఆలోచనలు అన్నీ ఉన్నాయి. బట్ ఇవాళ వరకు అతనికి మంచి బ్రేక్ దొరకదు. ఐ ఫీల్ అట్లీస్ట్ దిస్ ఫిలిం విల్ గివ్ ఎ గ్రేట్ బ్రేక్. అండ్ ఐ విష్ రంజిత్ అండ్ వేముగంటి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద స్టార్స్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిలిం ద బెస్ట్. థ్యాంక్ యూ. యూత్ఫుల్ లవ్ అనే టైటిల్కి తగ్గట్టుగానే హీరో హీరోయిన్లు ఇద్దరు బాగున్నారు. ఆ హీరోయిన్ మా దిల్లు నుండి సినిమాలో హీరోయిన్గా చేసింది. అప్పుడే వాళ్ళు ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఎవరికి పెట్టాలని అనుకున్నప్పుడు నేను సజెస్ట్ చేశాను మా హీరోయిన్ని. కాబట్టి డెఫినెట్గా సాంగ్సే చాలా బాగున్నాయి, ఫైట్స్ కానీ ట్రైలర్ కానీ చాలా ఎక్స్ట్రాగా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని, హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు చుపారుస్తాం అనుకుంటాను. ఆయన చేసిన పిక్చర్లకి దీనికి అసలు సంబంధం లేకుండా ఉంది. బికాజ్ యూజువల్గా చాలా ఆర్ట్ పిక్చర్స్ తీసి మంచి నంది అవార్డ్స్ సంపాదించిన తను ఒక కమర్షియల్ యూత్ఫుల్ లవ్ స్టోరీ తీశారు. ఎక్కడ మనకి ఆర్ట్ ఫీలింగ్స్ రాలేదు. ఎంటైర్ పిక్చర్ ఒక చాలా యూత్ఫుల్గా ఉంది. రియల్లీ వండర్ఫుల్. అండ్ హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఒక పెద్ద హిట్ కొట్టేశాడు ఆయన. దిస్ ఈజ్ అగైన్ ఏ బిగ్ హిట్ డెఫినెట్లీ. హీరోయిన్ వెరీ క్యూట్ లుకింగ్. అండ్ ఇవాళ హీరో గారు సంగీత దర్శకులు చాలా మంచి సంగీతం ఇచ్చారు. మీరందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. బికాజ్ సంగీతం చాలా బాగుంది. అంటే ఎప్పుడైనా మనం ఒక పాట విన్నామంటే ఇమీడియట్గా నోట్లో రావాలి. లైక్ దట్ ఈ సాంగ్స్ వస్తున్నాయి, చాలా బాగుంది. అండ్ లిరిక్ శ్రేష్ట రియలీ వండర్ఫుల్. తను యూత్ఫుల్ స్టోరీకి సింగిల్ కార్డ్ అనుకుంటాను తనకి ఇచ్చారు, దీనికి ఇచ్చారు. షీ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ అవర్ ఫిలిం ఇండస్ట్రీ and I feel all the best. Really it is wonderful movie. It is really going to be a very big hit. All the best to all the people and really I am very happy to meet you youngsters. Thank you very much. పెద్ద సినిమాలకు అలా ఓపెనింగ్స్ ఉంటాయి, చిన్న సినిమాల్లో యూత్ సినిమా ఎక్కువ, యూత్ వచ్చే సినిమాలకే ఎక్కువ ఓపెనింగ్స్ రావడం జరుగుతుంది. అలాంటి టైటిల్ యూత్ఫుల్, మంచి యూత్ని ఆకట్టుకునే యూత్ఫుల్ లవ్ స్టోరీలు అంటే నాకు కూడా చాలా బాగా ఇష్టం. అందుకే నేను తీసిన 10 సినిమాల్లో 8 సినిమాలు లవ్ని బేస్ చేసుకునే. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే శాస్త్ర గారు రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి, కంగ్రాచులేషన్స్. సో అలాగే మా మనోజ్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఆయన సక్సెస్ఫుల్ కావాలని శ్రీకాంత్ లాగా సెంచరీ కొడతాడు. అలాగే మా శ్రీ కూడా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ అందరూ కూడా ఎక్కువ సినిమాలు చేయడం చాలా సంతోషం. ఇండస్ట్రీ కూడా చాలా మంచిది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నిర్మాత గారు ఫస్ట్ సినిమా మరెన్నో విజయాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే దేవా గారు తమిళ్లో చాలా సూపర్ డూపర్ హిట్ చేశారు, తెలుగులో కూడా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. వాళ్ళ అబ్బాయి చేసిన సినిమా ఇది. సో పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. డైరెక్టర్ వేముగంటి గారు కూడా హీస్ వెరీ డియర్ టు మీ. తనకి ఈ ఫిల్మ్తో కమర్షియల్గా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సాంగ్స్ కూడా దే వెరీ క్యాచీ, దే వెరీ గుడ్. సో ఈ ఫిల్మ్లో ఉన్న వాళ్ళందరికీ పెద్ద సక్సెస్ ఇవ్వాలని విష్ చేస్తూ థ్యాంక్ యూ. నాకు అసలు ఏం తెలియదండి సినిమాల గురించి, వాటి గురించి ఇందులోకి వచ్చాకే తెలుసుకున్నాను. బట్ అది చూశాక వేముగారైనా ఈ సినిమా తీసింది అనిపిస్తుంది. అంత డిఫరెంట్. బికాస్ తను నాతో చేసింది ఆర్ట్ ఫిలిమ్స్ అండ్ నేను ఆయన చేసిన సినిమాలు కూడా ఇంతకుముందు చూశాను కాబట్టి అవన్నీ ఒక డిఫరెంట్ జానర్. అయితే ఇది కంప్లీట్ ఆపోజిట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఇంకా ఇలాంటి సినిమాలు చేయాలి అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇంకా చాలా సినిమాలు చేయాలి. ఆ సినిమా వెనకాల అంత కష్టపడి, అంటే ఆవిడ అన్నారు ఇందాక, ఎన్ని షార్ట్స్ తీస్తే అంత డబ్బు ఖర్చు అవుతుంది. నిజంగా ఎంత కష్టపడి వాళ్ళందరికీ లైఫ్ని ఇస్తారు ప్రొడ్యూసర్ గారు, వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే హీరో గారు అండ్ హీరోయిన్ గారికి ఇలాంటి సినిమాలు చాలా చెయ్యాలి ఇంకా. అండ్ అందరు టెక్నీషియన్స్కి ఒకసారి నా బెస్ట్ విషెస్ అండ్ సినిమా సక్సెస్ఫుల్ 100 days ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనోజ్ నందన్ నాకు ఇంతకు ముందే పరిచయం. ఆ ఛత్రపతి టైంలో తను అది లైక్ జూనియర్, అంటే లైక్ ప్రభాస్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేసినప్పుడు ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత మనోజ్ నందన్కి ఒక మంచి మూవీ ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత అది షూట్ సెట్స్ మీదకి వెళ్ళలేదు, కానీ నాకు అప్పటి నుంచే మనోజ్ నందన్ తెలుసు. అంటే ఒక డైరెక్టర్ గారు ఆ మూవీ చేద్దాం అని అనుకున్నాం. నాకు అప్పటి నుంచి మనోజ్ నందన్ డిస్కషన్ వస్తూనే ఉండేది. సో ఎలా అయితేనే కొట్టాం, మంచి హిట్, సినిమాలు చేద్దాం, మళ్ళీ మంచి హిట్ వచ్చే వరకు చేద్దాం. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది అండ్ చాలా బాగా చేశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మూవీ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది ప్రొడ్యూసర్ గారు బాగా ఖర్చు పెట్టారని అండ్ ఆయన డబ్బులు ఆయనకి రావాలని అండ్ డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని, సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.
ఏ కళాకారులైనా కానీ వాళ్ళు కొంత దూరం ప్రయాణించిన తర్వాత వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే కొన్ని మైలురాళ్ళు ఉంటాయి. అలాంటి ఒక మైలురాయి నాకు యూత్ఫుల్ లవ్. సీరియస్లీ నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా, రేపటి రోజున ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా, ఏమైనా మళ్ళీ నేను ఈ మూవీకి వర్క్ చేస్తాను, ఈ మూవీలో సాంగ్స్ రాశాను, నేను రాసిన పాట ఇది అని 10 మందికి ఎంతో సంతోషంగా చెప్పుకోగలిగినట్టుగా ఉన్నాయి. అండ్ శ్రవణ్ గారు సినిమాటోగ్రాఫర్, మేబీ ఇది ఫస్ట్ టైం అండి ఆయన ఇంట్రడ్యూస్ అవుతున్నారు, బట్ చాలా బాగా చేస్తారు ఆయన కూడా. థ్యాంక్స్ సో మచ్ శ్రవణ్ గారు. ముందు నేను ఒక సాంగ్ రాసిన తర్వాత ఈ అమ్మాయి బాగా రాసింది, పర్లేదు ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి నాకు సింగిల్ కార్డ్ ఇచ్చారు రంజిత్ గారు. ఇలా సీరియస్లీ నేను ట్రై చేస్తున్నప్పుడు అసలు ఇలా ఎంకరేజ్ చేయడం, మీరు ఇచ్చిన సపోర్ట్ ఎంకరేజ్మెంట్కి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ మనోజ్ గురించి చెప్పాలి అని అంటే, నా ఫస్ట్ మూవీ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, దానికి హీరో మనోజ్ అండ్ అనిల్, గాయత్రి ఆఫ్ కోర్స్, అది మంచి హిట్ చేశారు, నాకు ఒక మంచి ఎంట్రీ ఇచ్చారు. అలాగే లాస్ట్ ఇయర్ దీపావళి టైంలో ఇలా అక్క నేను ఫిల్మ్ చేస్తున్నాను అని చెప్పేసి మూవీ టీమ్ని నాకు ఇంట్రడ్యూస్ చేశాడు మనోజ్. సీరియస్లీ ఒక దీపావళి గిఫ్ట్ లాగా నాకు ఈ మూవీ వచ్చింది మనోజ్ దగ్గర నుంచి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ శ్రీకాంత్ దేవా గారు, అసలు ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే అండి. హీఈస్ వెరీ సింపుల్ అండ్ హీఈస్ లైక్ ఏ గైడ్. యాజ్ ఎ టెక్నీషియన్గా నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను, ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మేము సింగిల్ కార్డ్ ఇచ్చారు ఆయన నాకు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ శ్రీకాంత్ దేవా గారు. నేను చెప్పగలిగింది ఒకటే అండి, మేమందరం మా టీంలో అందరం మా సోల్ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాము. ఇలాగే మీ ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలి అని, ఇంకా ప్రోత్సహించాలని, ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో మా టీం అందరము మీ ముందుకు రావాలి అని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.